Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, ఈ రోజు కూడా మీ ముందుకు మరికొన్ని కొత్త క్వశ్చన్స్తో ప్రీవియస్ డిఎస్సికి సంబంధించిన తెలంగాణ మరియు ఏపీ రెండు రాష్ట్రాల డిఎస్సిలకు సంబంధించిన మిక్స్డ్ క్వశ్చన్స్ తీసుకొని రావడం జరిగింది. ఓకే, ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ చూస్తే మనకు ఒక్కసారి ఏ టాపిక్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి అనే ఐడియా వస్తూ ఉంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ కోర్సులకు సంబంధించిన వీడియో క్లాసెస్ కోసము, ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ కోసము ఫర్దర్గా మార్చ్ 2nd వీక్ నుండి స్టార్ట్ అయ్యే టెస్ట్ సిరీస్ కోసము శ్రీనివాస అకాడమీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి. కోర్సుని పర్చేస్ చేసిన వాళ్ళకి టెస్ట్ సిరీస్ ఫ్రీగా కండక్ట్ చేయబడుతుంది. అంటే మీరు ఈ కోర్సును పర్చేస్ చేస్తున్న కాస్ట్లోనే కోర్సు వ్యాలిడిటీ, కోర్సులో ఉన్న క్లాసెస్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా వస్తుంది. రైట్, ఇక యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అది త్వరలో అనౌన్స్ చేస్తాను, వెరీ సూన్ అండి, అది ఎక్కువ టైం పట్టదు. లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉండాల్సిందే. సో యాప్ డౌన్లోడ్ చేసుకునే లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మరొక కొత్త విషయం ఏమిటి అంటే ఈరోజు యాప్లో ఉంచిన కోర్సుల వివరాలు మరొకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఆ వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే యాజ్ యూజువల్గా నేను రోజు చెప్పే డైలాగే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, సో వీడియో నచ్చితే చూశాక లైక్ చేయడం మర్చిపోకండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, చూడండి, ఫస్ట్ యాప్లో ఉంచిన కోర్సులు ఒక్కసారి మనం గమనించినట్లయితే ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, ఇది ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి మాత్రమే కాదండి, తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీకి సంబంధించి కూడా చాలా యూస్ఫుల్ యూనిట్. మేజర్ షేర్ గురుకులాలో అయితే ఈవెన్ గురుకులాలు కానీ తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్లో కానీ మేజర్ షేర్ కోఆర్డినేట్ జామెట్రీయే. స్కూల్ లెవెల్ సిలబస్, ఇంటర్ లెవెల్ సిలబస్ నుండి డిఎస్సిలో, తెలంగాణ డిఎస్సిలో కానీ ఏపీడిఎస్సిలో కానీ ఎక్కువ మార్క్స్ ఇవ్వడం జరిగిందండి. రైట్, ఏపీడిఎస్సిలో అయితే కోఆర్డినేట్ జామెట్రీ కంటే ఆల్జిబ్రాలో ఇంకా ఎక్కువ మార్క్స్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ఎక్కువ టాపిక్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ కోర్సు మీకు ఫుల్ డీటెయిల్డ్ క్లాసెస్తో పాటు టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్తో టెక్స్ట్ బుక్స్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేయడంతో పాటుగా అడిషనల్ మోడల్స్ కూడా యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. అన్ని కోర్సుల్లో కూడా అలాగే ఇచ్చాము. మినిమం 70 to 80 క్వశ్చన్స్కి తగ్గకుండా తీసుకోవడం జరిగిందండి, డిఫరెంట్ మోడల్స్. అయితే ఎక్కువ మంది మిత్రులు నాకు కాల్స్ చేసి అడగడం, సార్ టెక్స్ట్ బుక్లో పలానా పేజీలో పలానా క్వశ్చన్ మిస్ అయింది అని. నేనేమంటున్నానంటే, నేను టెక్స్ట్ బుక్లో ఒక క్వశ్చన్ tan θ = 3/4 ఇచ్చి sec θ ఫైండ్ అవుట్ చేయమని అడిగి ఉంటాడు. నేను మన యాప్లో ఇచ్చిన క్వశ్చన్స్లో cot θ = 4/5 ఇచ్చి sin θ ఫైండ్ అవుట్ చేయమని అనుంటాను. నేనేమంటున్నానంటే అక్కడ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మక్కి నేర్చుకోవడానికి ప్రయత్నించకండి. అలాగని టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ని ఇగ్నోర్ చేయమని కాదు. ఏ ఒక్క క్వశ్చన్కి సంబంధించి మోడల్ యాప్లో కవర్ అవ్వకపోయినా దానిని మళ్ళీ తీసుకొని సపరేట్ ఫోల్డర్ కింద టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అని ఇవ్వడం జరుగుతూ ఉందండి. అది మీరు గమనించే ఉంటారు. లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్లో నేను స్టార్ట్ చేశాను సపరేట్ ఫోల్డర్ చేయడము. మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీరు ఏవైతే నా నోటీస్కి తెచ్చారో అవన్నీ కూడా సపరేట్ ఫోల్డర్స్ కింద యాడ్ చేయడం జరుగుతుంది. డోంట్ వర్రీ. నేను ఎప్పుడు చెప్పే డైలాగ్కి సార్థకత ఉండాలి అంటే
ఏంటా డైలాగ్? టెక్స్ట్ బుక్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ అవర్ కోర్స్ అనే డైలాగ్కి సార్థకత ఉండాలి అంటే నేను ఖచ్చితంగా ఆ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ ఏవైతే మన యాప్లో ఉన్న ప్రాబ్లం మోడల్స్లో లేకుండా కొత్తగా ఉంటాయో వాటన్నిటినీ కలెక్ట్ చేసి నేను నోట్ చేసుకుంటున్నానండి. మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ నాకు చెప్తూ ఉన్నారు. సో ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి. చాలామంది నాకు చెప్తూ ఉన్నారు. ఓకే, సో అవి మీరు నాకు చెప్పడం వల్ల నేను నోటీస్ చేసి వాటిని యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఎస్పెషల్లీ ట్రిగనామెట్రీకి సంబంధించి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆటోమేటిక్గా టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అని ఒక ఫోల్డర్ సపరేట్గా క్రియేట్ చేసి యాడ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఒక్క ట్రిగనామెట్రీ విషయంలోనే అలా చేయలేదేమో, ఏదైనా మిస్ అయ్యి ఉంటే నా నోటీస్కి తీసుకురండి. ఓకే, సో కోఆర్డినేట్ జామెట్రీ 999లోనే వస్తుందండి. అలాగే ట్రిగనామెట్రీ 999 అండి. క్యాలిక్యులస్ ఏపీడిఎస్సికి సంబంధించి ట్రిగనామెట్రీ మాత్రం ఏపీడిఎస్సి, తెలంగాణ డిఎస్సి, తెలంగాణ గురుకుల టీజీటీ, పీజీటీ, అఫ్కోర్స్ మోడల్ స్కూల్స్కి కూడా ఇదే సిలబస్ ఉంటుంది. ఇక్కడ క్యాలిక్యులస్ 999 అండి. అలాగే ఫుల్ కోర్స్ అండి, తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఫుల్ కోర్స్ 2499 ఉంది. అయితే ఇక్కడ ఫుల్ కోర్స్ అనే దానిని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫుల్ కోర్స్ అంటే ఇప్పుడే ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంది అని కాదు దాని అర్థం. నేనేమంటానంటే సపరేట్ యూనిట్స్ పర్చేస్ చేస్తే మీకు అమౌంట్ ఇది దాటి వెళ్తుంది. మీ కన్వీనియన్స్ కోసము నేను ఒక ఫుల్ కోర్స్ అనే నేమ్ పెట్టి ఇంత ఛార్జ్ చేసి 1 year వ్యాలిడిటీ ఇచ్చి నేను వీడియోస్ యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. జస్ట్ మీ కన్వీనియన్స్ కోసమే. ఎక్కువ మంది అడగడం వల్ల అలా చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఫుల్ కంటెంట్ ఇమ్మీడియట్గా కనిపించదండి. డైలీ బేసిస్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. రైట్, ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ వెక్టర్ ఆల్జిబ్రా ఇది నోవేర్ కనెక్టెడ్ టు తెలంగాణ డిఎస్సి అండ్ తెలంగాణ గురుకుల టీచర్స్ ఆల్సో. ఈవెన్ తెలంగాణ గురుకుల టీచర్స్ కూడా వెక్టర్ ఆల్జిబ్రా సిలబస్ లేదండి, ఎస్పెషల్లీ ఫర్ ఏపీడిఎస్సి. సో ఇది జస్ట్ అట్ ₹499. అలాగే ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ ఫుల్ కోర్సు కూడా 2499 ఛార్జ్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ అన్ని కోర్సులకు సంబంధించి అన్ని యూనిట్లలో క్లాసెస్ బైలింగ్వల్లో చెప్పడం జరిగింది. క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం క్వశ్చన్స్ 99% తీసుకోవడం జరిగింది. 1% ఎందుకు వదిలేశానంటే sin θ = 3/4 అయితే tan θ = దానిని ఇంగ్లీష్ మీడియంలో తీసుకొని ఉండను. ఇఫ్ దెన్ అండ్ అక్కడ. అలాగే ఇఫ్ cos θ = 12/13 దెన్ cot θ = అని ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ ఉంటే దానిని తెలుగులో రాసి ఉండనండి. సో ఇఫ్ దెన్ విషయంలో తప్ప 99% అన్ని చోట్ల బైలింగ్వల్లో టీచింగ్ చేయడం జరిగింది. కాన్సెప్ట్ బైలింగ్వల్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది నేను మీకు యాప్లో ఉన్న కోర్సుకు సంబంధించి, క్వశ్చన్స్కి సంబంధించి, లాంగ్వేజ్కి సంబంధించిన వివరణ చెప్పాలనుకున్నాను. అయితే ఎక్కువ మంది అడగడం ఏంటంటే, సార్ మేము యాప్ డౌన్లోడ్ చేసుకున్నాము కానీ ఫ్రీ కంటెంట్ కొంచెం చూసాము, బాగా ఉన్నాయి సార్ మీ క్లాసెస్, చాలా డీటెయిల్డ్గా ఇచ్చారండి, కానీ ప్రైస్ చూస్తే చాలా హై ఉందండి అన్నారు. రైట్, వాళ్ళు అన్నది నేను ఓపెన్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రైట్ అండి, ప్రైస్ హై అని మీరు అంటున్నారు. నేను కోర్సులో ఉన్న వెయిట్కి తగిన ప్రైస్ అని అంటున్నాను. నేను ఇది 999 పెట్టేసి హడావిడిగా కోర్సు కంప్లీట్ చేసి మీ చేత కొనిపించగలను, బట్ మిమ్మల్ని చీట్ చేసినట్టు అవుతుంది. నేను అమౌంట్ తగ్గిస్తే క్వాలిటీ తగ్గించాల్సి ఉంటుంది. సో నేను అమౌంట్ కాంప్రమైజ్ కాలేదు, క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఎందుకంటే నేను ముందే మీకు ఒక వర్డ్ ఇచ్చాను. నా కోర్సులో ప్రిపేర్ అయిన క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో వస్తుందన్న గ్యారంటీ లేదు, బట్ ఎగ్జామ్లో వచ్చిన ప్రతి క్వశ్చన్
నువ్వు చేసేటట్టుగా తయారవుతావు అని. అదే నా కాన్సెప్ట్. నేను ఇలాగే కాన్సెప్చువల్గా టీచింగ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే, ఎక్కడైనా షార్ట్ కట్ వస్తే నాకంటే ముందు నువ్వు షార్ట్ కట్ అప్లై చేయగలగాలి. షార్ట్ కట్ ఇన్ ద సెన్స్ కాన్సెప్చువల్గా స్టెప్స్ తగ్గించి కీ స్టెప్స్ ఏవైతే ఉంటాయో ఆ కీ స్టెప్ నువ్వు వేయగలగాలి. ఓకే, నేను ఇదొక షార్ట్ కట్ అండి, ఇక్కడ ఫుల్ మ్యాజిక్ ఉందండి, జస్ట్ 1 స్టెప్లో మీకు ఆన్సర్ వస్తుందండి అని చెప్పి దాని వెనకాల ఉన్న రహస్యము, దాని వెనకాల ఉన్న ఆయుధము నా దగ్గరే దాచుకుంటే మిమ్మల్ని చీట్ చేసిన వాడిని అవుతాను. నేను లాజిక్ చెప్తాను, ఆయుధము మీ చేతిలో పెడతాను. సో అదే నా కాన్సెప్ట్. నా కెరీర్ మొత్తం ఇదే నా కాన్సెప్ట్ అండి. నా స్టూడెంట్, నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ తిరిగి మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండకూడదు. నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ ప్రాబ్లంకి రకరకాల షార్ట్ కట్లు కనుగొనేటట్టు ఉండాలి. నేను చెప్పే ఒక షార్ట్ కట్ కాకుండా ఇలా కూడా చేయొచ్చు కదా సార్ అని. రీసెంట్గా ఒక మిత్రుడు, నేను లంబకోణ త్రిభుజం వేశాను. లంబకోణ త్రిభుజం వేసి అక్కడ క్వశ్చన్ ఏంటంటే సెంట్రాయిడ్కి సర్కంసెంటర్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం. అక్కడ ఇచ్చిన వర్టిసెస్ 0,0, 6,0, సమ్ 0,6 అంటే కోఆర్డినేట్ యాక్సెస్ మీద 2 పాయింట్స్, ఒకటి ఆరిజిన్ ఉండేటట్టుగా ఇచ్చారు. సెంట్రాయిడ్కి సర్కంసెంటర్కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమనేది క్వశ్చన్ అండి. నేను చేశాను. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెనస్ సర్కంసెంటర్ అవుతుంది. సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయడం మీకు ఆల్రెడీ తెలుసు. x1 + x2 + x3/3, y1 + y2 + y3/3 అని మీకు తెలుసండి. సెంట్రాయిడ్ సర్కంసెంటర్ ఉన్న తర్వాత 2 బిందువుల మధ్య దూరం √x2 - x1² + y2 - y1² వాడితే మీకు ఆన్సర్ వస్తుంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ మిత్రుడు నాకు యూట్యూబ్లో కామెంట్ చేశాడు, సార్ ఐ థింక్ నో నీడ్ టు ఫైండ్ సెంట్రాయిడ్. ఆయన ఏం చేశాడంటే వర్టెక్స్ ఎట్ రైట్ యాంగిల్ ఆర్థో సెంటర్ అవుతుంది కదా సార్, మన దగ్గర యూలర్స్ లైన్ ఒకటి ఉంది ONGSకి సంబంధించి. అప్పుడు OS ఈజ్ ఈక్వల్స్ టు సమ్ GS ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఆఫ్ OS అవుతుంది కదా అని చెప్పుకుంటూ వచ్చాడు, లేదా 2/3 ఆఫ్ OS అవుతుంది కదా అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే యూలర్స్ లైన్ని వాడాడు. పాపం అతను ఏ షార్ట్ కట్ వాడలేదండి, అబ్జల్యూట్ కాన్సెప్చువల్గా యూజ్ చేశాడు. నేను వెంటనే అప్రిషియేట్ చేశానండి. ఎస్, ఆల్సో ఇలా కూడా చేయొచ్చు అని చెప్పాను. అది కావాల్సింది, నేను అనేది అది కావాల్సింది. ఆయన మంచి కాన్సెప్చువల్ పర్సన్ అండి. ఓకే, సో ఊరికే 4 షార్ట్ కట్లు నేర్చుకొని వెళ్ళలేదండి. షార్ట్ కట్ అనేది మన కంట్రోల్లో ఉండాలి. షార్ట్ కట్ కంట్రోల్లో మనం ఉన్నామనుకోండి, మనని చీట్ చేస్తుంది. అది సరైన టైంలో హ్యాండ్ ఇస్తుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే, నేను ప్రైస్ హై పెట్టాను, క్వాలిటీ కూడా హైయే ఇస్తాను. ప్రైస్ ఎంత ఉంటే దానికి 10ంతల క్వాలిటీ మీకు లభిస్తుంది. ఇక్కడ నేను ప్రైస్ తగ్గించి క్వాలిటీ తగ్గించి ఎక్కువ మంది కొనేసేయండి అని చీట్ చేయలేనండి. సో అది నా మోటో. అందుకని ప్రైస్ ఇలా ఉంది. నేను ప్రైస్ ఎక్కువ కాదు అంటున్నాను. మీరు ఒక్కసారి ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళాలి అంటే, నాకు తెలిసి మన మిత్రులు చాలా రోజుల నుండి డిఎస్సి కోసం ఎదురు చూసి, ఈవెన్ ఏపీ అండ్ తెలంగాణలో రెండింట్లో కూడా చాలా రోజుల నుంచి కోచింగ్ తీసుకుంటూ ఉండి ఉంటారు. మినిమం కోచింగ్ పీరియడ్ మనకు, సో అలా చాలా రోజుల నుంచి ప్రిపేర్ అయ్యే మిత్రులు ఫేస్ చేసే ఉంటారు నేను చెప్పబోయే సిచ్యువేషన్. ఒక్కసారి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవాలి అంటే కోచింగ్ ఫీజుతో పాటుగా ఎక్స్ట్రా ఎక్స్పెండిచరే ఎక్కువ అండి. మనకు ఎక్కడ చూసినా విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ మినిమం 6,000 పర్ మంత్ హాస్టల్ ఫీ, 15,000 to 16,000 కోచింగ్ ఫీ. ఓకే, మిస్సిలీనియస్ ఎక్స్పెండిచర్స్. అండ్ చేస్తున్న జాబ్ మానేసి వెళ్ళాలి. అఫ్కోర్స్ సరైన టైంలో మనం చేస్తున్న పనిని వదిలేయాల్సిందే. బట్ లాంగ్ పీరియడ్ నుండి ప్రిపేర్ అయిన అభ్యర్థుల గురించి చెప్తున్నాను నేను. వాళ్ళు చేస్తున్న జాబ్ను వదిలేసి
కనీసం 4 months అక్కడ కోచింగ్ పీరియడ్లో ఉండి 24,000 రూపాయలు హాస్టల్కే పే చేసి 16,000 రూపాయలు కోచింగ్కి పే చేసి 40,000 రూపీస్, ఇది జస్ట్ మీరు పే చేసిన ఫీజెసే. మిస్లీనియస్ ఎక్స్పెండిచర్ ఓవరాల్గా ఒక 50,000 రూపీస్ ఖర్చు చేస్తే తప్ప మన కోచింగ్ ఫినిష్ అవ్వదు. అది అదృష్టం బాగుండి 4 monthsలో కంప్లీట్ అయితే. అంటూ ఉంటారు, సార్ మరి అక్కడ 50,000 పే చేస్తున్నాం ఓకే, కానీ మా కోర్సుకు సంబంధించిన అన్ని సబ్జెక్టులకు సంబంధించిన క్లాసెస్ వింటాం కదా అంటారు. రైట్, అలాగే డివైడ్ చేసుకుందాం. ఇట్ ఈస్ జస్ట్ ఎట్ 2499, ఓకే 2500. ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ ఇంట్లోనే మీరుంటారు, మీ కన్వీనియంట్ ప్లేస్లో మీరుంటారు, ఓకే, మీ హోమ్ ఫుడ్ మీరు తింటూ ఉంటారు, ఎలాంటి జబ్బులు రాకుండా హెల్త్ని కాపాడుకుంటూ ఉంటారు. హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదండి. పోనీ అక్కడికంటే క్వాలిటీ ఏమైనా తగ్గుతుందా అంటే నాట్ ఈవెన్ సింగిల్ పాయింట్ అండి. ఇంకా మోర్ అండ్ మోర్ కానీ తక్కువైతే లేదండి. సో ఎస్పెషల్లీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు, మనం రాయబోయేది కంప్లీట్గా మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఎగ్జామినేషన్. మ్యాథమెటిక్స్ వాళ్ళే రాస్తారు కాబట్టి క్వశ్చన్ పేపర్లో మీ మీద జాలి దయ చూపించేది ఏమీ ఉండదండి. 10 to 15 క్వశ్చన్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటట్టుగానే ఉంటాయి. మిగతా క్వశ్చన్స్ అందరూ చేస్తారు, మనము చేస్తాం. కాబట్టి ఇది పెద్ద అమౌంట్ కాదనేది నేను చెప్పే ప్రయత్నం అండి. ఈ అమౌంట్లో మీకు దొరుకుతున్న కంటెంట్ హై అంటే హై స్టాండర్డ్, లో స్టాండర్డ్లో స్టార్ట్ అయిపోయి హై స్టాండర్డ్ వరకు వెళ్తూ ఉంది. మీరు ఈ రోజు నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన టాప్ ర్యాంకులో ఉండొచ్చు, అట్లీస్ట్ జాబ్ గెట్టింగ్ ర్యాంకులో ఉండొచ్చు. ఓకే, సో నేను లో లెవెల్ నుంచి తీసుకెళ్ళడం జరిగింది. మన యాప్ పర్చేస్ చేసిన మిత్రులు మీకు ఎవరైనా తెలుసుంటే కనుక్కోవచ్చండి. ఓకే, సో అలాంటి టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఒకటి అరా ఏవైనా మిస్ అయితే నా నోటీస్కి తీసుకురండి. నేను మళ్ళీ అవి అన్నీ కూడా రికార్డ్ చేసి యాడ్ చేస్తూ ఉంటాను. మరి ఇంకేంటండి కావాల్సింది? టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అయిపోతున్నాము. టెక్స్ట్ బుక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అప్లికేషన్ మోడల్లో ఏమేమి ఇవ్వగలరో అవన్నీ ప్రిపేర్ అవ్వగలుగుతున్నాము. ఈ అప్లికేషన్ మోడల్ ప్రిపేర్ అవ్వడం వల్ల టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ మీద గ్రిప్ వస్తుంది. అంతే కదండి. ఇంటర్మీడియట్ సబ్జెక్టు పర్ఫెక్ట్గా చేసిన వాడు 10th క్లాస్ బుక్ని డెఫినెట్గా ఈజీగా చేయగలుగుతాడు. అందుకే టెక్స్ట్ బుక్ మోడల్లో ఉన్న క్వశ్చన్స్ మీద అప్లికేషన్స్ చేస్తే టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ ఈజీ అవుతాయి. అవి మీకు ఇక్కడ లభిస్తున్నాయి. బైలింగ్వల్లో ఉంది. మార్చ్ 2nd వీక్ నుండి మీకు టెస్ట్ సిరీస్ ఇదే ప్రైస్లో స్టార్ట్ అవుతుంది. ఏది? ఈ ఫుల్ కోర్సు పర్చేస్ చేసిన వాళ్ళకి మాత్రమే టెస్ట్ సిరీస్ ఫ్రీగా ఉంటుందండి. యూనిట్ వైజ్ పర్చేస్ చేస్తే టెస్ట్ సిరీస్కి మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. అంటే టెస్ట్ సిరీస్ ఫీ ఇందులో కవర్ అవుతుంది మీకు, ప్లస్ ఇక్కడ వీడియో క్లాసెస్కి సంబంధించిన ఫీ కవర్ అవుతుంది. అలా చూసుకుంటే ఎంత డెడ్ ఈజీ అండి. నేను మీకు ఇంతకుముందు చెప్పిన 50,000 అమౌంట్లో టెస్ట్ సిరీస్ మళ్ళీ యాడ్ చేయలేదు, అది సపరేట్గా పే చేయాలి మీరు. కాబట్టి అది కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయ్యింది. రైట్, ఆ లెక్కను చూస్తే చాలా తక్కువ ధరకే మీకు వస్తున్నట్టు. ఓకే, సో ఇది యాప్ గురించి నేను చెప్పాలనుకున్నది. ఇక ప్రాబ్లమ్స్లోకి వెళ్దామండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 3, -6, 12, -24 సోఆన్ శ్రేణిలోని 9 పదాల మొత్తం 9, 11, 13 సోఆన్ శ్రేణిలోని n పదాల మొత్తానికి సమానమైన n విలువ. సో నన్ను మన మిత్రులు యూట్యూబ్ వీడియో కింద కామెంట్ చేశారు, సార్ క్వశ్చన్ని ఇంగ్లీష్ మీడియంలో కూడా డిస్ప్లే చేయండి అని. నాకున్న సమయాభావం వల్ల, టైం లేకపోవడం వల్ల, ఎందుకంటే మీ వీడియోస్ రికార్డింగ్లో నేను చాలా బిజీగా ఉన్నాను, ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో కూడా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ అర్థం కాకపోతే మళ్ళీ ఈరోజు కామెంట్ చేయండి. ఓకే, చూడండి. The sum of 9 terms in the progression 3, -6, 12, -24
ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ద సెకండ్ ప్రోగ్రెషన్ 9, 11, 13, so on. Then what is the value of n? చూడండి, ఫస్ట్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ n టర్మ్స్, ఫస్ట్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ 9 టర్మ్స్, సెకండ్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఈక్వల్. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n అంటున్నారు. సింపుల్గా గమనించండి, 3, -6, 12, -24, సో ఆన్. ఈ శ్రేణిలో ఈ ప్రోగ్రెషన్లో ఉన్న ప్యాటర్న్ ఏంటి, ఇక్కడ పదాలు అనుసరిస్తున్న పద్ధతి ఏమిటో చూడండి. 3ని -2తో మల్టిప్లై చేస్తే వచ్చింది -6, మళ్ళీ దీనిని -2తో మల్టిప్లై చేస్తే 12 వచ్చింది, మళ్ళీ దీనిని -2తో మల్టిప్లై చేస్తే -24 వచ్చింది. కాబట్టి ఇది గుణశ్రేణి, ఇట్ ఈస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. అలాగే 9, 11, 13, సో ఆన్. దీనిని ఒక్కసారి గమనించండి, టర్మ్స్ మూమెంట్ ఎలా ఉందో చూడండి. 9కి 2 యాడ్ చేస్తే 11 వచ్చింది, 11కి 2 యాడ్ చేస్తే 13, దెన్ ఆఫ్టర్ 15, దెన్ ఆఫ్టర్ 17 వి గెట్ ఎట్సెట్రా. దిస్ ఈస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. మరి ఏమన్నాడండి ఇక్కడ, S9 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ Sn అన్నాడు. ఇదంతా ఇచ్చిన క్వశ్చనే మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. whenever it is geometric progression, a is equals to 3, r is equals to -6/3 is equals to -2. Here a is equals to 9, d is equals to 11 minus 9 is equals to 2 అండి, రైట్. S9 ఫైండ్ అవుట్ చేయాలి అంటే, S9 ఫైండ్ అవుట్ చేయాలి అంటే a into 1 minus r power 9 by 1 minus r. ఏపీలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో Sn ఫైండ్ అవుట్ చేయాలి అంటే n/2 into 2a plus n minus 1 into d, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ వేరే, ఇక్కడ ఏ వేరేనండి. ఏమవుతుందో చూడండి, a 3 into 1 minus -2 whole power 9 can also be written as minus, ఎందుకంటే -2 పవర్ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనసే వస్తుంది. బై డినామినేటర్ 1 + 2 అవుతుంది, 1 - r అనేది. ఇక్కడ n/2 ఇంటూ 2a నేను డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, 18 ప్లస్ d అంటే 2 ఉంది కాబట్టి, d అంటే 2 ఉంది కాబట్టి 2n - 2 అండి. 18 - 2 అంటే 16 + 2n. ఇంకొక స్టెప్ సేవ్ చేస్తున్నాను చూడండి, 16 + 2n, రైట్. 3 క్యాన్సిల్డ్, ఇక్కడ 2తో క్యాన్సిల్ చేస్తే 8, ఈ 2 గెట్స్ క్యాన్సిల్డ్. 2 power 9 అంటే 512 ప్లస్ 1 513 ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ 8 ప్లస్ n అండి. ఇక్కడ n వాల్యూని మనము సబ్స్టిట్యూషన్లో చేసుకుంటే సరిపోతుంది. ఓకే, n వాల్యూ చూడండి, సబ్స్టిట్యూషన్లో ఎంత ఇస్తే కరెక్ట్ అవుతుందో. ఇక్కడ 19, ఇక్కడ 27, 19 into 27 సరిపోతుందేమో చూడండి. 19 into 7 చేస్తే 133, 19 to 38 plus 13 51, రైట్. n is equals to 19 తీసుకున్నప్పుడు రైట్ ఆన్సర్ వచ్చింది. లేదంటే దానిని క్వాడ్రాటిక్లోకి కన్వర్ట్ చేసి చేయాల్సి ఉంటుంది. సింపుల్ క్వశ్చన్, మన క్వశ్చన్ అర్థమైతే, క్వశ్చన్ అర్థం అవ్వకపోతే చాలా కష్టం అండి ఇది, రైట్. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి, రెండు
చతురస్రాల వైశాల్యాల నిష్పత్తి 4:9 అయిన వాని చుట్టుకొలతల నిష్పత్తి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 squares ఈజ్ 4:9, దెన్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దేర్ పెరిమీటర్స్? ఓకే, 2 చతురస్రాలకి మనము భుజాలను తీసుకుందామండి. ఒకదాని భుజము A1, మరొక దాని భుజము A2 అని తీసుకుందాం. ఓకే, దీనికి A1, దీనికి A2 అని తీసుకుందాం. నేను ఇక్కడ తుడిపేసి ఇక్కడ ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే మొదటిది చిన్నది, రెండవది పెద్దదని గమనించాను. అందుకని రైట్ సైడ్ వేయాల్సిన ఫిగర్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను. ఏమంటున్నారండి? A1 square ఈజ్ టు A2 square, A1 square ఈజ్ టు A2 square ఈజ్ ఈక్వల్స్ టు 4:9. We know very well that A1 is to A2 is equals to 2:3. మరి పెరిమీటర్స్ అంటే, పెరిమీటర్ అంటే ఫస్ట్ స్క్వేర్కి 4A1, సెకండ్ స్క్వేర్కి 4A2. In order to get 4A1, 4A2, directly we can multiply one side. రేషియో అంటే డివిజన్ కదండి. డివిజన్ అంటే నేను ఏం చేశాను? న్యూమరేటర్ డినామినేటర్ లవహారాలను 4 చేత గుణించాను. వాల్యూ ఏం చేంజ్ కాదు. ఇక్కడ గుణించాల్సిన అవసరం లేదు. సో P1 is to P2 is equals to 2:3. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ వెనకాల ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి మనము గమనించని సందర్భంలో ఒక నోట్ పాయింట్ ఇచ్చేస్తారు. ఇఫ్ ఏరియాస్ ఆఫ్ 2 squares in the ratio A is to B, then their perimeters ratio is root A is to root B అంటారండి. their perimeters ratio is root A is to root B అంటారండి. అక్కడ ఇచ్చిన 4:9ని √4 రాస్తే 2:3. ఇది ఎక్కడో పైనుండి ఊడిపడలేదండి, మీరే గమనించాలండి. P1 is to P2 చేస్తే వీటికి స్క్వేర్ రూట్స్ చేస్తే వచ్చిన ఆన్సర్కి ఈక్వల్ అయింది. ఎందుకు స్క్వేర్ రూట్స్ చేశామనేది తెలుసు, రైట్? ఇంతేనండి, ఏమీ లేదు. నెక్స్ట్ ప్రాబ్లం. మొదటి 20 సహజ సంఖ్యల మొత్తము 210 అయినా వాటి ఘనాల మొత్తం ఎంత? ఇఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 20 నేచురల్ నెంబర్స్ ఈజ్ 210, దెన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దేర్ క్యూబ్స్? ఓకే, గమనించాలి. ఎప్పుడైనా మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తానికి ఉన్న డిఫరెన్స్ నేను ఒక్కసారి మీకు ఇక్కడ చూపిస్తానండి. 1 + 2 + 3 + so on plus n is equals to n into n plus 1/2. 1 cube plus 2 cube plus 3 cube plus so on plus n cube is equals to n square into n plus 1 whole square by 4. This can also be written as n into n plus 1/2 whole square. అంటే మొదటి n సహజ సంఖ్యల మొత్తము ఎంతైతే ఉంటుందో వాటి ఘనాల మొత్తము దాని స్క్వేర్ అవుతుంది. అంటే ఇది 210 ఇచ్చారు కదండి, మనకు రిక్వైర్డ్ వాల్యూ 210 స్క్వేర్ అవుతుంది. 210 స్క్వేర్ అంటే 21 into 21 441, 2 జీరోలు అంటే థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుందండి. సింపుల్, ఇది గమనించాలండి. మనం క్యూబ్స్ అనగానే దీన్ని క్యూబ్ చేయాలేమో అనుకుంటాము. లక్కీగా క్యూబ్ చేస్తే వచ్చే ఆన్సర్ కూడా అప్పుడప్పుడు ఆప్షన్స్లో ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవడం బ్లైండ్గా కాదండి, ఇది ఒక్కసారి చూశాక మైండ్లో రిజిస్టర్ చేసుకోండి. ఓకే, ఎందుకు స్క్వేర్ చేయాల్సి వచ్చింది అనేది, రైట్? నెక్స్ట్ ప్రాబ్లం. cot theta plus tan theta is equals to
ఆప్షన్స్ అన్నీ కూడా సైన్ కాస్ సెక్ కోసెక్లో ఉన్నాయి. సెక్ కోసెక్ వేరెవరో కాదు, సైన్ కాస్ వాళ్ళ బంధువులే, రిలేటివ్సే. కాబట్టి వెంటనే ఆప్షన్స్ను చూడగానే మనకి ఏం ఐడియా వచ్చింది అంటే, వాడిచ్చిన క్వశ్చన్లో కాట్ టీటా ప్లస్ టాన్ టీటాని సైన్ కాస్లోకి కన్వర్ట్ చేయాలి అని. కాట్ టీటా ప్లస్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ టీటా బై సైన్ టీటా ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా అని చూస్తే, ఎల్సిఎం తీస్తే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా బై సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. ఓకే, చూడండి మనకు ఆప్షన్స్లో ఏముందనేది. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఐడెంటిటీ కదా, 1 సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. 1 సైన్ టీటా అంటే కోసెక్ టీటా, 1 కాస్ టీటా అంటే సెక్ టీటా. కోసెక్ టీటా ఇంటూ సెక్ టీటా ఎక్కడుంటే అదే మన ఆన్సర్. డెడ్ ఈజీ క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ని చూడాలి, ఆప్షన్స్ని చూడాలి. ఆప్షన్స్ రావాలంటే క్వశ్చన్ని ఎలా అప్రోచ్ కావాలి అనేది అర్థం చేసుకుంటే అదే మ్యాథమెటిక్స్, అదే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఎగ్జామ్. సార్ ఆప్షన్స్ ఉన్నాయి, క్వశ్చను ఉంది, ఇంకేదైనా మార్గం లేదా అంటే ఎందుకు లేదండి, మీ చేతిలోనే ఉందండి. ఇక్కడ కాట్ టీటా ప్లస్ టాన్ టీటా ఇలా చేయడం ఐడియా రాలేదు, కానీ ఇట్ ఈజ్ వెరీ క్లియర్ దీనికి సంబంధించిన ఆన్సర్ 4 ఆప్షన్స్లో ఉంది అని. అదైతే నిజమే కదండి, దానిని గుర్తుపడితే సరిపోతుంది కదండి. అంటే ఏ ఆప్షన్ దీనికి సమానం అవుతుందో చూస్తే సరిపోతుంది కదండి. దాన్ని గుర్తుపట్టడానికి క్వశ్చన్ మనకు నచ్చలేదు, పుట్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees కాదండి, మీకు ఇష్టం వచ్చినంత సబ్స్టిట్యూట్ చేయండి. కాకపోతే ఆప్షన్స్ అన్నీ కూడా డిఫరెంట్ వాల్యూస్ని ఇవ్వాలి. నేను 0 degrees ఇచ్చాను అనుకోండి, ఒక్కొక్క చోట అన్డిఫైన్డ్ వస్తుంది. 90 degrees ఇవ్వలేను, 30 ఇవ్వగలను, 45 ఇవ్వగలను, 60 ఇవ్వగలను. అయినా 45నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే 45 దగ్గర సైన్ కాస్ సేమ్, టాన్ కాట్ సేమ్, సెక్ కోసెక్ సేమ్, అంటే సబ్స్టిట్యూషన్ ఈజీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు కాట్ టీటా ప్లస్ టాన్ టీటా అనే క్వశ్చన్ ఎలా మారుతుంది అంటే కాట్ 45 degrees ప్లస్ టాన్ 45 degrees లాగా మారుతుంది. 1 + 1 అవుతుంది, అది 2 అవుతుంది. మరి 2 అనే ఆన్సర్ ఆప్షన్స్లో లేదు కదా సార్ అంటారు. ఉండదు, ఎందుకుంటుంది? ఉన్న క్వశ్చన్ని ఉన్నట్టుగా ఉంచలేదు కదా, మీరు మార్చేశారు కదా. అదే మార్పు ఆప్షన్స్ను కూడా చేయండి. టీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కొసెక్ 45 √2, సెక్ 45 √2, √2 + √2 2√2, √2 ఇంటూ √2 2. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అండి. ఏమీ తెలియనప్పుడు చేయగలిగిన మెథడ్ అది, రైట్. 1,3 బిందువు గుండా పోతూ 3x - 2y = 7 రేఖకు లంబంగా ఉండే రేఖ. చూడండి, పేపర్ మీద పెన్ను పెట్టకుండా చేయొచ్చు. ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు దిస్ లైన్ అండ్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్. ఓకేనా, దీనికి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ ఎలా ఉండాలి అంటే ఇది x కోఎఫిషియంట్ అవ్వాలి, ఇది y కోఎఫిషియంట్ అవ్వాలి, మధ్యలో సైన్ చేంజ్ అవ్వాలి. 2x + 3y అనే ఆప్షన్ ఒక్కటే ఉందండి. ఎలా సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి అంటే రాసి చూపిస్తాను. ax + by + c = 0కి పర్పెండిక్యులర్ లైన్, దీనికి లంబంగా ఉండే రేఖ bx - ay + k = 0 ఫామ్లో ఉండాలి. అదంతా కాదు సార్, 1,3 బిందువు గుండా పోవాలన్నారు కదా. ఎస్ యూ క్యాన్. 1,3 బిందువుని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేయాలి. 3 × 1 3, 2 × 3 6, 3 + 6 9, ఇక్కడేముంది 7 ఉంది,
ఇది మన ఆన్సర్ కాదు. ఇక్కడ 3 × 1 3, -2 × 3 6, 3 - 6 అంటే -3 రావాలి, ఇది కాదు. 2 × 1 2, -3 × 3 -9, 2 - 9 -7, జస్ట్ మిస్. 2 × 1 2 ప్లస్ 3 × 3 3 × 3 9, ఇక్కడ 11 ఉండాలండి, 11 ఉండాలండి. మనం ఇంతకుముందు 11ని ఎందుకు పట్టించుకోలేదు అంటే ఓకే, మనము జస్ట్ ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసాం. ఇది ఇక్కడికి వెళ్ళాలి, ఇది ఇక్కడికి రావాలి, మధ్యలో సైన్ చేంజ్ అవ్వాలి. ఇక్కడ కే అనేది ఎంతైనా ఉండొచ్చు. ఆ కే వరకు మనం ఎందుకు వెళ్ళలేదు అంటే ఈ రూపాన్ని గుర్తుపట్టాం ఫస్ట్. ఓకే, లేదంటే చూడండి సార్ మీరు ఆన్సర్ గుర్తుపట్టారు, ఆప్షన్ వెరిఫికేషన్ చెప్పారు, నాకు ఇవేవీ నచ్చలేదు. చూడండి ప్రొసీజర్ ప్రకారం చేయాలి, నేను ఎలాంటి ఫార్ములా యూజ్ చేయను సార్, బేసిక్ కాన్సెప్ట్తో ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చెప్పండి సార్ నాకంటే, ఎస్ దిస్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ 3x - 2y = 7 అండి. మనకు కావలసిన స్ట్రైట్ లైన్ ఇదండి. ఇట్ ఈస్ ఆల్సో పాసింగ్ త్రూ ద పాయింట్ 1, 3. సో వాట్ ఈజ్ ఇట్స్ స్లోప్? -a/b 3/2. వాట్ విల్ బి ఇట్స్ స్లోప్? ఇది m1 అనండి, ఇది m2 అనండి. రెసిప్రోకల్ రాసేసి సైన్ చేంజ్ చేయాలి. పాయింట్ ఉంది, స్లోప్ ఉంది, స్లోప్ పాయింట్ ఫామ్. y - 3 = -2/3 × x - 1. దేర్ఫోర్ 2x ఇక్కడికి వస్తుంది, +3y రైట్. ఇక్కడ +2 ఉంది, ఇక్కడ -9 ఉంది, -9 ఇక్కడికి వస్తే 11 అవుతుంది. ఓకే, ఇక్కడ ఆప్షన్స్లో 11 మిస్ చేశారు, మీకు 1 ఇచ్చారు. రైట్ ఆన్సర్ ఈజ్ 2x + 3y = 11 అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్య x = 3/7 × 7/9గా వ్రాయబడింది అయినా xకి గల కారణాంకాల సంఖ్య. xకి గల కారణాంకాల సంఖ్య. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి. ఇఫ్ ఎ నెంబర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ x = 3/7 × 7/9 దెన్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ ఆఫ్ x. ఓకే, ఇదండి క్వశ్చన్. మనకి ఒక కాన్సెప్ట్ ఉందండి నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజర్స్ గురించి. n = p1/α1, p2/α2, p3/α3, సో ఆన్ pk/αk ఉంటే కారణాంకాల సంఖ్య ఫార్ములా. నేను ఇక్కడ మీకు డైరెక్ట్గా ఫార్ములానే ఇస్తున్నాను. మన యాప్లో అయితే ఈ ఫార్ములా ఎలా వచ్చిందో కూడా డిరైవ్ చేసి ఇచ్చాను రైట్. ఈ ఫార్ములా ఏంటి అంటే ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అయ్యి ఉండాలి. సో ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అయ్యి ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ అప్లై దిస్ ఫార్ములా. α1 + 1 × α2 + 1 × సో ఆన్ αk + 1 అంటే ఇది పాజిటివ్ డివైజర్స్కి ఫార్ములా. లక్కీలీ గివెన్ x = 3/7 × 7/9 both are prime numbers 3 and 7. ఆన్సర్ 7 + 1 × 9 + 1 అండి. 10 × 8 80 అండి. సో కారణాంకాల సంఖ్య 80. నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఈజ్ 80 రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. kx² + k - 1 × x + k - 1 = 0 సమీకరణ మూలాలు సమానాలైన k విలువ ఎంత? రైట్. ఒక్కసారి ax² + bx + c = 0 క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ సంబంధించి మూలాల స్వభావం. ఓకే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి క్వశ్చన్. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆర్ ఈక్వల్ then the value of k is. Let us discuss the concept behind this. How to identify the nature of the roots. వర్గ సమీకరణం యొక్క మూలాల స్వభావాన్ని ఎలా గుర్తుపట్టాలో చూద్దామండి.
b square minus 4ac greater than 0, roots are real and different. మూలాలు వాస్తవాలు విభిన్నాలండి. b square minus 4ac is equals to 0, roots are real and equal. వాస్తవాలు సమానాలు రైట్. ఇక b square minus 4ac less than 0 అయితే ఇమాజినరీ, మూలాలు కల్పితాలు, రైట్, కల్పితాలండి. సో ఈ విధంగా మనము ఒక్కసారి మూలాల స్వభావం గురించి డిస్కస్ చేసుకుంటే బెటర్. అంటే డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ కాకుండా దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ మొత్తం డిస్కస్ చేస్తే బెటర్. మళ్ళీ ప్రీవియస్ డిఎస్సిలో ఇచ్చిన క్వశ్చనే ఇవ్వరు కదండి, ఈసారి వేరే రకమైన స్వభావం వచ్చే ఈక్వేషన్ ఇవ్వచ్చు, రైట్. చూడండి, ఏ ప్లేసులో కే ఉంది, బి ప్లేసులో k-1 ఉంది. k-1 హోల్ స్క్వేర్ మైనస్ 4k ఇంటూ k-1 ఇజ్ ఈక్వల్స్ టు 0. మూలాలు వాస్తవాలు సమానాలు అంటే రూట్స్ ఆర్ ఈక్వల్ కండిషన్. దిస్ ఈజ్ k స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2k మైనస్ 4k స్క్వేర్ ప్లస్ 4k is equals to 0. Bringing this side 3k square, ఇక్కడ ప్లస్ 2k, ఇక్కడ వస్తే మైనస్ 2k ప్లస్ 1 is equals to 0. మళ్ళీ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. దీనిని సాల్వ్ చేయడం కంటే ఆప్షన్స్లో k వాల్యూస్ ఉన్నాయి కదండి, k వాల్యూ 1 పెట్టండి. ఇక్కడ 3 మైనస్ 2 1 ప్లస్ 1, సారీ ఈ 1 ఇక్కడికి వస్తే మైనస్ కదండి. 3 మైనస్ 2 1 మైనస్ 1 0, కాబట్టి k ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది మన ఆన్సర్ అండి. ఓకే, k ఈజ్ ఈక్వల్ టు 3 పెడితే 27 మైనస్ 6 కాదు, 0 పెడితే కాదు, 9 పెట్టినా కాదు. సో k ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. -2, 3, 4, ఏల గుండా పోయే రేఖ వాలు -5/3 అయినా దాని సమీకరణము. ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ -2, 3, 4, a ఈజ్ -5/3 దెన్ ఇట్స్ ఈక్వేషన్. సింపుల్ అండి, పేపర్ మీద పెన్ను పెట్టకుండా. మనకు ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. స్ట్రైట్ లైన్కి స్లోప్ -a/b. మరి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే -5/3 ఎక్కడ వస్తుందో చూద్దాం. ఇక్కడ మైనస్ ఆఫ్ -5/3 5/3 అవుతుంది కాదు. ఇక్కడ -3/5 స్లోప్, ఇక్కడ -5/3 స్లోప్, ఇక్కడ -3/5 స్లోప్. ఆన్సర్ వచ్చేసింది. పేపర్ మీద పెన్నే అవసరం లేదు, స్లోప్ ఫైండ్ అవుట్ చేసే కాన్సెప్ట్ తెలుసుంటే చాలు. ఓకే, లేదు ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ వచ్చాయాలా, అప్పుడు ఆ లైన్ ఈ పాయింట్ నుంచి పాస్ అవ్వాలి కదండి, తీసుకొచ్చి దాంట్లో పడేసేయండి. -10 + 9 -10 + 9 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది కాదండి, రాంగ్ ఇచ్చారు ఇక్కడ ఏదో. -10 + 9 ఇక్కడ -1 ఉండాలండి. ఓకే, లేదంటే ఇది +1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉండాలండి. ఓకే, చూద్దాం, మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మిస్టేక్ ఇచ్చారు క్వశ్చన్ ఇక్కడ. సో కాన్సెప్ట్ అయితే ఇదే చూడండి. ఇప్పుడు ఏం జరగాలట, స్లోప్ ఉంది, ఇది స్ట్రైట్ లైన్ అండి, పాసింగ్ త్రూ ద పాయింట్ -2, 3, 4, a ఇలా ఇచ్చాడు. ఈ 2 పాయింట్స్ నుంచి వెళ్తుంది, దీనికి స్లోప్ -5/3 అన్నాడు. దీని ఈక్వేషన్ అడిగాడు. ఈక్వేషన్ అడిగినప్పుడు సెకండ్ పాయింట్లో ఉన్న అన్నోన్తో పనే లేదండి, స్లోప్ పాయింట్ ఫామ్తో చేయొచ్చండి. దట్ ఈస్ y - 3 ఈజ్ ఈక్వల్స్ టు -5/3 ఇంటూ x + 2. ఓకే, 3y -9 ఈజ్ ఈక్వల్స్ టు -5 - 10 అండి.
దేర్ఫోర్ 5x ప్లస్ 3y ఇది అక్కడికి వెళ్తే -1 అవ్వాలి. అందుకే ఇది ఆన్సర్ అంటున్నాను. ఏదో ప్రింటింగ్ మిస్టేక్ అయిందండి అక్కడ. సో ఇది ప్రొసీజర్ అండి. ఏతో సంబంధం లేకుండా కన్ఫ్యూజ్ చేయడానికి స్మాల్ ఏ ఇచ్చాడు అక్కడ, రైట్. P 3,2, Q 6,-1 అయినా PQ బార్ని త్రిదాకరించే బిందువులలో ఒకటి. ఓకే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి. ఇఫ్ P ఈజ్ ఈక్వల్స్ టు 3,2, Q ఈజ్ ఈక్వల్ టు 6,-1, దెన్ one of the point of trisection of the line segment PQ bar. చూడండి, త్రిదాకరించే బిందువులు ఇది P, ఇది Q అండి. త్రిదాకరించే బిందువులు అంటే అర్థం ఏమిటండి? ఇక్కడ క్యాపిటల్ ఏ ఒకటి, ఇక్కడ క్యాపిటల్ బి ఒకటి, ఈ లైన్ సెగ్మెంట్ని 3 సమాన భాగాలుగా విభజించే బిందువు అని అర్థం. ఇప్పుడు ఏ అనే బిందువు విభజించు నిష్పత్తి ఇక్కడ P, ఇక్కడ Q, ఇక్కడ ఏ తీసుకుంటే x:2x 1:2, రైట్. ఇది తెలుసు 3,2 అని, ఇది తెలుసు 6,-1 అని. A ఈజ్ ఈక్వల్స్ టు mx2 + nx1/m + n. 6 + 2 × 3 6/1 + 2. 12/3 అంటే 4తో స్టార్ట్ అయ్యేది ఒకటి ఉంది. వీ కెన్ ప్రొసీడ్. -1 + 4/1 + 2, రైట్. 12/3 అంటే 4, 3/3 అంటే 1, 4,1 ఒకటి ఉందండి. ఇది లేకపోతే సెకండ్ పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్కి వెళ్తాం. సో ఇవ్వండి ఈరోజు మనం డిస్కస్ చేసిన కొన్ని మోడల్స్. మరొక వీడియోతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.